నా వల్ల కాదు చదవను, నేనేం చేయలేకపోతున్నాను అలా బాధపడుతున్నాను. ఇంక లైఫ్లో ఏం సాధించలేను, సూసైడ్ చేసుకుందాం అనే కోరికలు వస్తాయి సార్. మ్యాథ్స్ ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం వేసి ఎవరితో కలిసేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఇంట్లోనే ఒక్కడిని అలా కూర్చుండేవాడిని. ఏం చేయాలనిపించేది కాదు. ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడికి వెళ్దాం రారా అన్నా వెళ్ళేవాడిని కాదు, అలా ఒక్కడనే ఉండేవాడిని ఇంట్లో. మళ్ళీ బయటికి వెళ్తే వాళ్ళు మ్యాథ్స్ రాదని హేళన చేస్తారేమో అని వెళ్ళాలనిపించేది కాదు. మేము జార్జ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాము, మీ సమస్యలను చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు చేయగలరని నమ్మకం తెప్పిస్తాము అని చెప్పారు. క్రికెట్, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో ఇలా గేమ్స్ ఆడిపించు. గేమ్లో గెలిచినప్పుడల్లా నేను లైఫ్లో మ్యాథ్స్ కూడా పాస్ అయిపోగలను, ఇలా సాధించగలను అనే నమ్మకం వచ్చి. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే సమస్యల గురించి వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు కదా, ఇంకా ముందుకెళ్ళగలం అని చెప్పారు. స్కూల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని. తర్వాత ఒక్కొక్కటి పాస్ అవుతూ అలాగా హై స్కోర్లు తెచ్చుకుంటూ అలాగొచ్చా. 10th మొత్తం 520 వచ్చినాయి. ముందు ఫెయిల్ అయిపోతున్నానేవాడిని, పాస్ అయిన నేను ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వగలను అనే ధైర్యం వచ్చింది సార్. నేను లైఫ్లో పైకి రావాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకొని ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను.